నిజమా? ఈవిల్స్, డెవిల్స్ కొన్ని చోట్లకి వెళ్తుంటాను, కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ ఈవిల్స్ తిరుగుతున్నాయి గాల్లో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. గాల్లో ఈవిల్స్ తిరుగుతున్నాయి. అక్కడ నెట్వర్క్ మొత్తం వాటిదే. అసలు ఏమైందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషి మారిపోతాడు. ఏమైందో తెలియదు, ఏం అర్థం అవ్వదు. ఆ వాతావరణంలోకి వెళ్తే మనిషి మారిపోతాడు. అవును, అది నిజం, అది వాస్తవం. పోనీ ఈ ఈవిల్ కనపడుతుందా? కనపడదు. ఎక్కడుంటది? గాలిలో. గాలిలోనే. ఆ ఈవిల్, ఆ దయ్యము, ఆ దురాత్మ ఏం చేస్తుందంటే థాట్స్లోకి వస్తుంది. ఫస్ట్ ఆలోచనలోకి ఎంటర్ అవుతుంది. ఆలోచనలోకి ఎంటర్ అవుతుంది. ఇది వాక్యంలో చూద్దామా? చూస్తారా మీరు? వాక్యంలో చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువున్నాను. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంట? ఏంటివి? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. ఏది అవయవం? మైండ్ అవయవము. మైండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీ యుద్ధములట పోరాటములట దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛనుడు. అంటే ఒక తలంపులలో నుంచి, ఆలోచనల నుంచి యుద్ధాలు, పోరాటాలు ప్రారంభమవుతున్నాయి మీలో. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు నాన్న? ప్రాక్టికల్గా చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు మాట గుర్తు చేసుకుంటే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు, మీరు బాగా అర్థమవుతుంది మీకు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఒక్క స్త్రీతో వ్యభిచరిస్తే పాపమని మోషే మీకు చెప్పాడు కదా. ఇదిగో నేను చెప్తున్నాను, ఒక స్త్రీని మీరు చెడు తలంపుతో చూస్తేనే పాపం చేసినట్టు అన్నాడా లేదా? ఊరుగా అబ్బను, అంత మరీ గబులు చెప్పకు, అట్లా అవుతుంది అనొచ్చా? ఎట్లా అంటారు కదా. మరి మీకు విషయం తెలుసా? మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇలాగంటే ఉంటాయి. అసలు ఎట్లా అవుతుంది బ్రవ్వ? నాకు కావాలి, నాకు ఆన్సర్ కావాలి. నేను ఒక అమ్మాయిని చెడు ఆలోచనతో చూస్తే నేను అమ్మాయితో పాపం చేసినట్టే అంటున్నావు కదా. ఇది ఎలా జరుగుతుంది? నాకు కావాలి. ఇది ఎలా జరుగుతుందో నాకు కావాలి. ఇట్లా ఎప్పుడైనా అడుగుతున్నారా మీరు? అడిగారా? ఎప్పుడైనా అడిగారా? అడగలేదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో ఎలా నడిస్తే, ఎలా అడిగితే అలాంటి జవాబులు ఇస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా జాగ్రత్తగా చూడండి. నువ్వు ఏదైతే ఊహల్లో, తలంపుల్లో ఒక ఆలోచన రానిచ్చావో, ఆ ఆలోచన ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చి స్థిరమవుతుందో అప్పుడు దయ్యం వచ్చి ఆ స్థిరమైన ఆలోచన మీద వాలుతుంది. ఆ తరువాత నడిపించేదంతా దయ్యమే. ఇంకా జాగ్రత్తగా వినండి, నా మాట మీకు అర్థమైందా? దేవుడు ఎక్కడ ఆపాలనుకుంటున్నాడు? నీవు ఒక అమ్మాయిని చూసిన, అందుకే ఇప్పుడు చూడండి, బయట ప్రపంచం చూడండి. బయట ప్రపంచం వద్దు, బైబిల్లో చూద్దాం. దావీదు చూశాడా? ఎవరిని చూశాడు? చూసిన తర్వాత ఆయనకి ఏమని నిర్ధారణ జరిగింది మైండ్లో? ఆమె కావాలనిపించిందా లేదా? ఫస్ట్ చూశాడు, ఒక తలంపు కలిగింది, బాగుంది అనిపించింది, తర్వాత కావాలి అనిపించింది. పనులు స్టార్ట్ అయినాయా లేదా? ఎక్కడ ఆపమంటున్నాడు యేసయ్య? అక్కడ ఆపాలంటున్నాడు. చూడకుండా ఉండలేము. మన కళ్ళు మూసుకుంటామా? కళ్ళు మూసుకొని రోడ్డు మీద వెళ్తామా? వెళ్ళాం. కళ్ళు తెరుచుకుని వెళ్తాంగా, అందరూ కనపడతారుగా. కానీ తలంపులను ఆపగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తలంపులను ఆపగలుగుతాం. ఎట్లా ఆపాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ ఈవిల్ థాట్స్ ఐ డిస్ట్రాయిడ్ ఇన్ ద మైటీ జీసస్ నేమ్. నాలోనికి వచ్చుచున్న ప్రతి దయ్యపు ఆలోచనలను లయపరుస్తున్నాను.
నా తలంపుల్లోకి వస్తున్న ప్రతి చీకటి శక్తుల ఆలోచనలు లయపరుస్తున్నాను. నా ఊహల్లోకి వస్తున్న ప్రతి పాపపు ఆలోచన తలంపులను యేసునామములో లయపరుస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు వాటిని లయం చేస్తావు, అవి 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 రావడము ఆత్మరాజ్యంలో నుంచి జరుగుతున్నాయి. నువ్వు లయపరుస్తున్నప్పుడు ఆత్మరాజ్యంలో ఉన్న అధికారంతో అవి లయమైపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది జరుగుతుంది. మీలో యుద్ధాలు పోరాటాలు, ఎంత పెద్ద మాట. యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో. హలో, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎంత నిజంగా ఎంత పెద్ద మాట ఇది. యుద్ధాలట, యుద్ధాలు పోరాటములు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? మీ మీ అవయవములలో నుండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈరోజు వాక్యము గనక మీరు గట్టిగా పట్టుకుంటే, యేసుకి స్తోత్రం కలుగును గాక, మీ బ్రతుకు దినములలో అపవాది మిమ్మల్ని గెలవలేడు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో నేను బలంగా నమ్ముతున్న మాట. ఈ బ్రతుకు దినాలలో అపవాది మిమ్మల్ని గెలవలేడు. ఈరోజు ఒక్క సందేశాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు థాట్స్ని కంట్రోల్ చేయగలగడం, తలంపులను కంట్రోల్ చేయగలగడం, ఆలోచనల్ని కంట్రోల్ చేయగలగడం, వాటిని నిర్ధారణ రూపంలోనికి రానివ్వకుండా ఉంచటం, నిర్ణయ రూపంలోకి మార్చబడకుండా చూడటం. ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్ర, చాలా ప్రాముఖ్యమైనది. ఇది మీరు ఆశతోనూ ప్రార్థనతోనూ మీరు దేవుడి సన్నిధిలో ప్రారంభిస్తే ఒక దినాన ఇది మీరు పరిపూర్ణంగా చేయగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను అదే చెప్తున్నా. ప్రార్థనలో కూర్చోగానే ఏవో వస్తున్నాయి, ఏవో తలంపులు వస్తున్నాయి. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక విశ్వాసి చెప్పలేదు, ఒక పాస్టర్ గారు చెప్పారు నాతో. ఒక పాస్టర్ గారు ప్రార్థనలో కూర్చోగానే అసలు చాలాసేపు పోరాటం పడుతుంది. నిజంగా చాలాసేపు పోరాటం. అంటే నేనేమంటానంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ ద ఫస్ట్ సెకండ్ అండ్ ద ఫస్ట్ మినిట్ ఐ రీచ్ టు మై ఫాదర్. హల్లెలూయా. నేను నా తండ్రిని చేరుకుంటాను, ఆయనతో మాట్లాడుకుంటాను, ఆయనతో ఆనందిస్తాను, దూతలతో మాట్లాడతాను, ఆయనతో మాట్లాడతాను. కొన్ని విషయాల్లో ఆజ్ఞలు, కొన్ని విషయాల్లో రిక్వెస్ట్లు, కొన్ని విషయాల్లో స్తుతులు. వావ్ ప్రైజ్ ద లార్డ్, వెళ్తుంటుంది, అట్లా ట్రావెల్ అవుతుంటాను. వావ్. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఎలా సాధ్యమవుతుంది? ఊహలను, తలంపులను స్వాధీనపరచుకొనటం అనేది మన ప్రాక్టీస్లోకి రావాలి. ఊహలను, తలంపులను స్వాధీనం. ఎక్కడ ప్రారంభమవుతున్నాడు సాతాన్ అంటే, ఊహల్లో, తలంపులోకి వస్తున్నాడు వాడు. ఊహల్లోకి, తలంపులోకి వస్తున్నాడు. వాటిని మనము నిర్ణయంగా తీసుకున్నామంటే వాడే వచ్చి కూర్చుంటాడు. వాటిని నిర్ణయంగా తీసుకుంటే వాడే వచ్చి కూర్చుంటాడు. లూసిఫర్ ఏం చేశాడు? ఫస్ట్ చెప్పాలి నాకు. లూసిఫర్ ఏం చేశాడు? పడక ముందు ఎగ్జాక్ట్లీ పడక ముందు వాడు ఒక ఆలోచన చేశాడు. ఆరాధన కాదు, ఆలోచన చేశాడు. ఆరాధన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. నేను ఎప్పటి నుంచో చేసింది అడగల, పడక ముందని అన్నా. త్రోసి వేయబడక మునుపు వాడు ఏం చేశాడు? ఒక ఆలోచన చేశాడు. వాని ఆలోచన క్రియరూపంలోనికి రాకముందు యేసయ్య ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మీకు కూడా. మీ తలంపులోకి వస్తుంది ఒక థాట్, ఒక ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బై ఎయిర్.
గాలిలో ఎలా వస్తుంది? గాలిలో ఉండే డ్రాగన్ స్పిరిట్స్, వాని అనుచరులు, దురాత్మలు, మధ్యాకాశ శక్తులు, వాటి పనేమిటి? గాలిని పొల్యూట్ చేస్తుంటాయి. గాలిని పొల్యూట్ చేయడం అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించడమో, కార్బన్ డైఆక్సైడ్ పెంచడమో కాదు. మనుషుల యొక్క ఆలోచన వైఖరిని మార్చడానికి నూతనమైన తలంపులను పుట్టించడం, నూతనమైన ఆలోచన పుట్టించడం. ఆ ఆలోచన పుట్టినప్పుడు, ఆ తలంపు పుట్టినప్పుడు, ఆ ఆలోచనను, తలంపును వాక్యంతోను, పరిశుద్ధాత్మతోను ఒకసారి అట్లా స్కాన్ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మంచిది కాదు, ఇది దేవుడిది కాదు, ఇది నా తండ్రిది కాదు, ఇది పరిశుద్ధమైన వాడిచ్చింది కాదు, ఇది నీతిమంతుని ద్వారా వచ్చిన తలంపు ఆలోచన కాదు, ఇది దుష్టుడి నుండి పుట్టింది, ఇది ఈవిల్ నుండి పుట్టింది. కాబట్టి దీనిని యేసుక్రీస్తు నామములో నేను లయపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నాలో దీనిని నిలవనియ్యను, నాలో దీనిని బలమైన స్థానముగా మారనివ్వను, నాలో దీనిని నేను ఫలింపనీయను. నేను యేసుక్రీస్తు నామములో దీనిని నేను లయపరుస్తున్నాను. నేను నాలో నుంచి యేసుక్రీస్తు నామములో త్రోసివేస్తాను. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో, నీ సన్నిధి, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రసన్నత నీ నుంచి కోల్పోలేవు. ప్రైజ్ ది లార్డ్. బై ఎయిర్ గాలిలో నుంచి, గాలి ద్వారా మన థాట్స్ ఎంత పవర్ఫుల్ సిగ్నల్స్ ఉంటాయి తెలుసా బ్రెయిన్లో? వెరీ డేంజరస్ సిగ్నల్స్ ఉంటాయి బ్రెయిన్లో, వెరీ డేంజరస్. ఇంకా గమ్మత్తుగా కొన్ని చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది ఒక మొబైల్ పీస్, ఓకే? ఇది ఒక మొబైల్, అవునా? మన బాడీ ఒక మొబైల్, మన బాడీ ఒక మొబైల్. మన బ్రెయిన్ ఈజ్ ఎ చిప్, ఒక సిమ్ కార్డ్, ఎంటీ సిమ్ స్లాట్ అనుకుందాం మనం. ఎంటీ సిమ్ స్లాట్. ఇది ఒక మొబైల్. ఈ మొబైల్లో ప్రభు ఇష్టపడుతున్నాడు, నా సిమ్ వేయాలి, నా నెట్వర్క్ వేయాలి, నేను వాడుకోవాలి దీన్ని. దుష్టుడు ఇష్టపడుతున్నాడు, నా సిమ్ వేయాలి, నా నెట్వర్క్తో నేను వీళ్ళు వాడుకోవాలి. ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. కొందరిని ఆయన వాడుకుంటున్నాడు, కొందరిని వాడుకుంటున్నాడు. అసలు ఇంకా దారుణము, బాధకరము, దుఃఖకరము, ఆయన ప్రజలని చెప్పుకున్న వారిని కూడా వాడు స్వాధీనపరుచుకుంటున్నాడు. ఎలా అంటే హ్యాక్ చేస్తున్నాడు. వాడు ముందు నుంచి ఉంది అది దొంగతనము, మోసం చేయటం, దొంగతనం చేయటం. మొదటి నుండి వాడు మోసగాడు. సర్వలోకాలను వాడు ఏం చేస్తున్నాడంట? మోసపరచుచు అంటే ట్రాప్ చేస్తాడు. ముందొకటి చూపిస్తాడు, లోపల ఒకటి ఉంటుంది. వెలుగుదూత వేషం, గొర్రె చర్మము ధరించిన తోడేలు, వెలుగుదూత వేషం. వెలుగుదూత అని నమ్మితే మోసపోతాం, లోపల వేరేది ఉంటుంది. ట్రాప్ చేస్తాడు. ఎందుకు? వాడికి సంబంధించినటువంటి దానిని ఇన్స్టాల్ చేయాలి, తర్వాత మనుషులను వాడుకోవాలి. అది వాడి గురి, లక్ష్యమైనది. అయితే మరి దేవుడి గురి ఏమిటి? దేవుడి లక్ష్యం ఏంటి? నా బిడ్డలు వాళ్ళు, నువ్వు వారిని ఎంత మాత్రమున నాశనము చెయ్యకూడదు. నేను నీకు తీర్పు తీర్చాను, నేను నీ కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండం, నేను వారిని అక్కడ పడనివ్వను. వారిని సంపాదించుకున్నట కొరకు నేను వారి కొరకు బలైనా, వారి కొరకు ఏదైనా త్యాగం చేసి సమర్పించి నేను తిరిగి వారిని సంపాదించుకుంటాను. నీలాగా మోసంతో కాదు, నీలాంటి అధికారంతో కాదు, నీలాంటి దౌర్జన్యంతో కాదు. నేను వారి హృదయ నిశ్చయతతోనే వారిని నా దగ్గర తీసుకొచ్చుకుంటాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అపవాది స్వతంత్రాన్ని హరిస్తాడు, కానీ పరిశుద్ధాత్ముడు స్వతంత్రాన్ని దయచేస్తాడు. దేవుడి ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్. థాట్స్, తలంపులు అని చెప్పండి ఒకసారి. ఆలోచనలు, తలంపులు, ఆలోచనలు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నామంలో నా తలంపుల చుట్టూ, నా ఆలోచనల చుట్టూ అగ్ని జ్వాలలతో కంచె ప్రకటిస్తున్నాను. ఆమేన్. తలంపుల చుట్టూ, ఆలోచనల చుట్టూ
అగ్ని జ్వాలలతో కంచె ప్రకటన ప్రార్థన మాత్రమే కాదు, ఏ తలంపు పుట్టినా, ఏ ఆలోచన పుట్టినా మనం ఏం చేయాలంటే వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని స్కాన్ చేయాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో మీరు పరీక్షించి ఎందుకు ఎట్లా పరీక్షిస్తారు? ఎస్, వాక్యంతో, పరిశుద్ధాత్మతో పరీక్షించు అంటే ఎవరేం చెప్పినా అలా ఊర్జ. అది బంపర్ ఆఫర్, అది గొప్ప అవకాశం, అది గొప్ప అద్భుతమైన అవకాశం. అద్భుతమైన అవకాశమా, చెత్త అవకాశమా, అది దేవుడిచ్చాడా, సాతాను ఇచ్చాడా? కొంత సమయం గడుపు, దేవునితో అడుగు, దేవుడికి అప్పగించు దాన్ని నువ్వు. అప్పుడు తెలుస్తుంది అది దయ్యం తీసుకొచ్చాడా, దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చాడు అనుకో, అది బలపడి 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 నీ కొరకు సిద్ధమవుతుంది. సాతాను తీసుకొచ్చాడు అనుకో, నువ్వు దేవుడికి అప్పగిస్తున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, నీ నుంచి అది దూరం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ వ్యక్తితో నేను మాట్లాడి నీ చిత్తమైతే ఈ వ్యక్తితో నాకు రిలేషన్ నుంచి, లేకపోతే ఈ వ్యక్తిని నా నుంచి కట్ చేసి వేస్తున్నాము లామెన్. ఆ వ్యక్తి గురించి నేను పట్టించుకొని ఇంకా ఆలోచన చేయను. నిజంగా గాడ్ విల్లింగ్ ఉంటే వస్తాడు. అంటే మీరు ఎందుకు దేని గురించి మాట్లాడడం గురించి నేను మాట్లాడుతుంది. ఆ వ్యక్తితో మరల కలవాలంటే దేవుడి చిత్తం అయితే ఆ వ్యక్తి నన్ను కలవాలి. లేకపోతే అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాడు, నాతో గంట అరగంట సమయం తీసుకుంటూ ఉంటాడు. నా సమయం తినేస్తున్నాడుగా, దొంగిలిస్తున్నాడుగా. వాడు ఏదో రకంగా నా సమయం నన్ను నాశనం చేసినట్టేగా, వాడు సక్సెస్ అయినట్టేగా. దేవుడి చిత్తంలో లేనివాడైతే, దేవుడి ఆలోచన ప్రకారం నేను అతన్ని కలవకపోతే నా సమయంలో వాడు దొంగిలించిన వాడు అవుతాడా కాడా? అవునా కాదా? ఇప్పుడు ఒక దగ్గర ఆఫీస్లో పని చేస్తున్నాను, 12 గంటలు పని చేస్తున్నావు, గంటకు ఒక 1000 రూపాయలు వాళ్ళు చెల్లిస్తున్నారు, 12,000 ఇస్తున్నారు నీకు, ఓకేనా? గంటకు 1000 రూపాయలు చెల్లిస్తున్నారు, ఓకేనా? ఒక 2 గంటలు అట్లా కూర్చో పక్కన ప్రశాంతంగా సరదాగా మొబైల్ నొక్కుతూ, ఏం లేదా అన్న జస్ట్ మినిట్, ఇప్పుడే అలా స్వైప్ చేయి మొబైల్, ఇట్లా ఏమంటారు దాన్ని, స్క్రోలింగ్, అట్లా వేలుతో ఇట్లా కలుపుతూ కాసేపు కనపడు, ఆ యజమానుడి కంట్లో కనపడు, ఏం చేస్తాడు కదా? వావ్ సూపర్, నేను ఇంకొక 1000 పెంచుతున్నాను అంటాడా? మెడలు బట్టి బయటకు గెంటే ప్రయత్నం చేస్తాడు. నీకు గంటకు 1000 ఇస్తున్నాను, మళ్ళీ ఏమన్నా ఉందా నీకు? నా టైంను నువ్వు మొబైల్లో ఇట్లా సోషల్ మీడియాలో పెడతావా? ఇట్లా సరదాగా టైం పాస్ చేస్తావా? దేనికి నువ్వు స్పెండ్ చేస్తున్నావు? ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నావు? అది కోపానికి వస్తాడా రాడా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక యజమానుడి సమయం మనము అలా మొబైల్ స్క్రోలింగ్లో ఇట్లా పెడుతుంటే జాగ్రత్త. నిజంగా చెప్తున్నా, మీ వేళ్లకు నేను ప్రార్థన చేస్తా, మీరు సోషల్ మీడియాలో టైంపాస్కు వేలాడిచేటోళ్లకు కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేస్తా. ఇప్పుడు వదిలేస్తున్నాయి, మీ అంతలో మీరు మానేస్తే మంచిగా ఉంటుంది. నేను వేరే ప్రార్థన చేస్తా. ఆ వేలు నొప్పులు పుడతాయి ఇక తర్వాత, ఆ మొబైల్ పట్టుకోబుద్ది కాదు ఇక తర్వాత. మరి ఇంట్లో పనులు, వంటల పనులు ఏం పనులు చేసుకుంటా నాకు తెలియదు. ఇక మొబైల్ మాత్రం ఇట్లా ఈ గేమ్స్ ఇట్లా అది పాపపు క్రియ. అది దేవుడు సమయం ఇచ్చాడు నీకు, సమయము ఇచ్చాడు నీకు, దాన్ని దుర్వినియోగపరుస్తున్నావు నువ్వు. అంతకన్నా ఘోర పాపం ఏమైనా ఉందా? అపవాది సమయం తక్కువగా ఉన్నదని అంటే వాడు టైం వాల్యూ వాడికి తెలుసు. తెలియనివాడు ఎవడంటే నువ్వే, నేనే. తెలుసుకోవాలి మనం. వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు? థాట్స్లో, ఆలోచనల్లో, తలంపుల్లో. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగెచ్చల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఈ లోకము స్నేహము చేయుగోరువాడు దేవునికి శత్రువగును. అంటే అట్లా కూర్చొని అట్లా ఒక థాట్ వచ్చి, ఒక ఆలోచన నీకు కలిగినప్పుడు ఆలోచనల గురించి ప్రార్థించాలి. ఏ ఆలోచన, ఏ తలంపు కలిగిందో ఆ ఆలోచన, ఆ తలంపు ఒక నిర్ణయం లాగా నీ హృదయంలో మారక మునుపు, ఆమేన్,
దావీదు మేడ మీద అటు ఇటు నడుస్తూ ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను చూశాడు. బెత్షెబాను చూసినప్పుడు ఆ బెత్షెబా ఆయన కన్నులకు నచ్చింది, చాలా ఇంపుగా కనపడింది, సౌందర్యవతి అయి ఉండొచ్చు. ఒకవేళ దావీదులా ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే, ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు, నాకు నచ్చింది, నీ చిత్తమైతే నాకు ఇవ్వని అడగాల్సింది. దేవుడు మాట్లాడేవాడేమో, మనం చెప్పేవాడేమో, కానీ అడగల. కంట్లకు నచ్చింది, తలంపు మెచ్చుతుంది, కంటికి నచ్చింది, వెంటనే మనుషులను పంపించాడు, దగ్గరకు చేర్చుకున్నాడు, నిత్య నాశనం తెచ్చుకున్నాడు ఇంటి మీదకి. ఏమైంది? ఆయన ఇంట్లో ఏమయ్యాయి? సర్వకాలము యుద్ధములు. అవునా? ప్రకటింపడే లేదా? అయ్యాయి లేదా ఆయన ఇంట్లో యుద్ధాలు? అది ఎక్కడ జరుగుతున్న యుద్ధాలు? ఎక్కడి నుంచి? మీ అవయవములలో పోరాడు దురాశల వలన, భోగేచ్ఛల వలన. అంటే ఏ అవయవంలో జరుగుతుంది? ఏ అవయవంలో పుడుతుంది? మన మైండ్. యేసయ్య ఒక మాట అంటున్నాడు, చూడండి. యేసయ్య ఒక మాట అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. 45. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్నాను. ఈయన అంటున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపమున్నదని మీలో ఎవడు అంటే నా యందు పాపమున్నది చూపించండి. నా యందు పాపమున్నదని చూపించండి. ఏసంటాడు అంటే తలంపుల్లో కూడా నా ప్రభువా. ఆయన తిరిగాడా భూమి మీద? లేదా? తిరిగాడా లేదా? చూశాడా లేదా? అందరిని చూడలేదా? వ్యభిచారులైన స్త్రీలను ముట్టుకోలేదా? ఆయనను వాళ్ళు ముట్టుకున్నారు, ఆయన వాళ్ళను ముట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన పాపులతోనే కదా ఎక్కువ తిరిగింది. ఈ లోక సంబంధమైన దుర్గంధం అంటుకున్న వాళ్ళతోనే కదా ఎక్కువ తిరిగింది. సమరీలో ప్రాంతంలో నివసించాడు. ఆ వ్యభిచారి వచ్చి ఆయన పాదాల మీద కన్నీళ్లు తార్చి అలా ముద్దు పెట్టుకోగానే, అబ్బా ఎంత పాపిష్టిది, నిజంగా ఎట్లా ముట్టుకుంటుంది, ఎంతమందికి ఎన్ని ఆలోచనలు. ఆయనకు ఏం ఆలోచన ఉంది? ఆయన ఆలోచన ఏంటి? ఆయన కోణం ఏంటి? ఆయన చూస్తున్నది ఏంటి? ఆయన తలంపు ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు అన్నీ. ఆయన ఏమంటాడో తెలుసా? నేను నా తండ్రి నుంచి ఏం వింటున్నానో అవే మీకు బోధిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్పాలంటే క్రీస్తు ఎప్పుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నా సొంతంగా నేను మీతో ఏది చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వతగా భూమి మీద నివసించినట్టే సాక్ష్యం ఇవ్వడు. ఆయన నా తండ్రి పంపాడు, వచ్చాను, నా తండ్రి చెప్పింది నేను వింటున్నాను, నా తండ్రి చెప్పినట్టు నేను మీతో ప్రకటిస్తున్నాను, నా తండ్రి ఇచ్చింది నేను తీసుకున్నాను, నా తండ్రి నాకు అప్పగించిందని పొందుకున్నాను, నా తండ్రి అప్పగించిందని నేను మీకు అప్పగిస్తున్నాను, నేను మీకు అనుగ్రహిస్తాను. బోధకుడా ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వే అని ఏం చెప్పవా అంటే, నా తండ్రి చిత్తం చేయువాడే అంటాడేమన్నది. ఓ బోధకుడా, నీ చిత్తం, తండ్రి చిత్తం చేయువాడే, పరలోకమందున్న తండ్రి చిత్తం చేయువాడే. పరలోకమందున్న దేవుని సంగమా, ఆలోచనలను, తలంపులను అవి వస్తున్నప్పుడు, పుడుతున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో నేను ఈ మాట అంటున్నాను దైవజనుడిగా, యేసుక్రీస్తు నామంలో మీకు ఆలోచనలు, తలంపులు పుట్టక ముందు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మీ లైఫ్కు సక్సెస్ఫుల్ సీక్రెట్ ప్రేయర్, సక్సెస్ఫుల్ లైఫ్ ఉండడానికి ఇది ఒక ప్రార్థన. ప్రొద్దున లేచిన తర్వాత మీరు ఈ ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేయరు నాకు తెలియదు, చెప్తున్నా. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయము ప్రభువా, నా తలంపుల, నా ఆలోచనలు, నా ప్రాణ, ఆత్మ, శరీరములను నీ అధికారానికి నేను అప్పగిస్తున్నాను అని నీకు లోబరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చెప్తున్నాను, నేను చేసేవి చెప్తున్నాను, మీకు అప్పగిస్తున్నాను. ఓకే, అప్పగించండి. నంబర్ 1. అండ్ నంబర్ 2 ఇంకోటి చేయండి. ఇంకొకటి, ఇది సూపర్ అన్నమాట. ఈరోజు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ఉద్యోగం పట్ల, నా వ్యాపారం పట్ల అపవాది ఇప్పటి వరకే చేసిన ప్రతి ప్రణాళికలన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్ముడి స్వాధీనం చెయ్యి, అప్పగించుకో. వాని ఆలోచనలన్నీ అధికారం గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాశనం చేయి, లయపరచు. ఇంకా నువ్వు వెళ్తూ ఉండు రోడ్డు మీద, ఒక అమ్మాయి వచ్చి హాయ్ అన్నా కూడా అబ్బాయిగా నీకు స్పందన రాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అరే ఏంటన్నా నువ్వు నిజంగా ఎంత ఖచ్చితంగా ఎట్లా అన్నా, అది ఎట్లా సాధ్యం? నేను అంత నిశ్చయంగా ఉండనంటే, అరే బాబు నువ్వు ఉండవు, నేను కూడా ఉండను, కానీ నేను ఒక ఆయనకు అప్పగించుకుంటాను, ఆయన నన్ను అట్లా కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా వల్ల జరిగింది, నేను ఉండగలను, నేను పరిశుద్ధుణ్ణి అని నేను సాక్ష్యం ఇవ్వట్లేదు దైవజనుడిగా. ఎవ్వరు సాక్ష్యం ఇవ్వలేరు అలాగా. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనకు బలపరచువాడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడి బలముతో యేసుక్రీస్తు ప్రభువారు కదిలినట్టే పరిశుద్ధాత్ముడి బలముతో మనం ఈ లోకంలో కదలాలి. పరిశుద్ధాత్ముడి ప్రేరణతో ఈ లోకంలో మనం నడవాలి. పరిశుద్ధాత్ముడి ప్రేరణతో ఈ లోకంలో మనం ప్రయాణించాలి, మాట్లాడాలి, పరిగెత్తాలి, పని చేయాలి. మనము ఈ లోకంలో పరిశుద్ధాత్ముడి చేతనే కదిలింపబడాలి. నేను అన్నావా ఇంకా చాలు, వాడికి నువ్వు అలా దొరికిపోతావు. పరిశుద్ధాత్ముడు అన్నావా వాడు నీ ఛాయలకు రాడు. ఎందుకంటే ఆయనకు వాడు భయపడతాడు, ఆయనను ఎదిరించలేడు, ఆయనను జయించలేడు. ఏం చేయకపోయినా, ఏం చేసినా, ఏం మాట్లాడకపోయినా, ఏం మాట్లాడినా దుష్టుడు ఈజీగా లోపలికి రాగలుగుతాడు మనుషుల్లోకి. కానీ ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మకు నిబంధనకు లోబడి అప్పగించుకుంటారో వారిలోకి అంత ఈజీగా రాలేడు. జాగ్రత్తగా వినండి, రాలేడు, రాలేడు, రాలేడు కదా. అయితే వాడేం చేస్తాడు? పేతురుని ఎట్లా పడేశాడు? నీళ్ళలో ఎట్లా ముంచాడు? నిజం కదా, గాలితోనే ముంచాడుగా. చూసారా వాడు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాడు? ఎక్కడ? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కనెక్ట్ అవుతున్నారా? అపవాదికి 3 బ్యాచ్లు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఒకటి ఆకాశం మీద, ఒకటి భూమి మీద, ఒకటి సముద్రంలో, ఒకటి. అందుకే మనం తినే ఆహారంకి ఎట్లా ప్రార్థన చేస్తాం మనం కదా? ఈ ఆహారమును ప్రభువా పరిశుద్ధపరిచి. ఏ విగ్రహాల దగ్గర పెట్టింది తింటున్నావా? కాదుగా, నువ్వు వండుకుందేగా, నువ్వు కొనుక్కున్న బియ్యం నువ్వు వండుకున్నదేగా. ఎందుకు అట్లా ప్రార్థన చేయాల్సి వచ్చింది అంటే, నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో నీ లోపలికి, జాగ్రత్తగా వినండి ప్లీజ్, నా వైపు చూడండి. ఏదైతే నీ లోపలికి నువ్వు తీసుకుంటున్నావో, ఏం తీసుకుంటున్నావు? జామ పండ్లు, అరటి పళ్ళు, బిర్యానీ, అన్నం, కూరలు, ఏదైతే నీ లోపలికి తీసుకుంటున్నావో ఏం చేయాలో వాటి గురించి ఒక్కసారి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు ఏమవుతున్నాయి? అవి పరిశుద్ధపరచబడుతున్నాయి. అంటే అంతకుముందు అవి పరిశుద్ధమైనయా? కావు, 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 కావు గాక కావు. అందుకే ప్రార్థన, ఆహార పదార్థాలకు ప్రార్థన. మరి నీకు తలంపులు వస్తున్నాయి కదా, ఆలోచనలు వస్తున్నాయి కదా. ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ముగించుకుందాం. ఆ తలంపులు, ఆ ఆలోచనలు కనుక నువ్వు రానిచ్చావంటే అవి మైండ్లో నిర్ణయముగా మార్చబడతాయి. చెప్పండి నోట్లోంచి, నిర్ణయము. ఇప్పుడు ఒకళ్ళని ఏమన్నా, ఇగో తమ్ముడు ఇలా వస్తావా అంటే, లేదన్నా నేను అటు వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు? రావచ్చుగా, రేపు వెళ్తు. లేదన్నా నేను డిసైడ్ అయిపోయాను అటు వెళ్దామని, నేను నిర్ణయం తీసుకున్నాను. అవునా కదా? అంటే వెళ్దాం అనుకుంటే కనుక వచ్చేవాడిని, కానీ ఆల్రెడీ నేను ఏం చేశాను? నిర్ణయించుకున్నాను. అవునా కదా? నీ ఊహల్లోకి, నీ తలంపుల్లోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది నీ మైండ్లో నిర్ణయముగా మారింది అంటే అది అపవాదికి ఒక సింహాసనము. జాగ్రత్తగా వినండి, ఇది అపవాదికి ఏమవుతుంది? అది దయ్యానికి ఏమవుతుంది? సింహాసనం. అందుకే వద్దన కానీ పక్కింటోళ్ళు ముచ్చట్లే నచ్చుతాయి. మరి ఎందుకు నచ్చుతున్నాయి నీకు ఇట్లా? మనస్ఫూర్తిగా, యథార్థంగా, మీరేం చేతులెత్తద్దు, నేను ఎత్తమని చెప్పను. యథార్థంగా ఎందుకు పక్కింటోడు ఇట్లా అంటేనే కొద్దిసేపు 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్గా టాపిక్ కొనసాగుతుంది. ఎదిరింటోరు అట్లా అంటే మనకు ఇంకొంచెం 15 నిమిషాలు ఎందుకు టాపిక్ ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది? మంచి మీద ఉన్న ఆసక్తి కన్నా చెడ్డ మీద ఎందుకు ఉంటుంది? జాగ్రత్తగా అర్థం చేసుకో. దురాత్మలు, దయ్యాలు అన్ని వెంట్రుకలు ఎరబోసుకొని ఓహో అని ఊగవు. కొన్ని సైలెంట్ దయ్యాలు ఉంటాయి. సైలెంట్ దయ్యాలు ఉంటాయి, అవి చంపే వరకు తెలియదు నీకు.
తీసుకెళ్ళి సమాధిలో నిన్ను పడుకోబెట్టేదాకా నీకు తెలియదు. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే నా ఊహలు తలంపుల్లో నుంచి. ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పింది. అందుకే నాన్న నువ్వు ఊహల తలంపులతోనే దానికి నువ్వు అపవాదికి దొరుకుతున్నావు అని చెప్పాడు. ఊహల తలంపులతోనే చెప్పాడా లేదా? మోషే ఏం చెప్పాడు? వేరే ఆమెతో వెళ్తే వ్యభిచారం అన్నాడయ్యా. మరి నేను చెప్తున్నాను వినండి, వేరే ఆమెతో తలంపు ఉండొద్దును. వేరే పురుషుని చూసినప్పుడు తలంపు ఏమవుతుంది? అది పాపముది గనక అది తలంపు ఏమవుతుంది? మనసులో నిర్ణయంగా మారుతుంది. నిర్ణయం ఏమవుతుంది? క్రియగా మారుతుంది.